అందరికీ నమస్కారం అండి. మనము కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్మోకింగ్ చేసే వాళ్ళు కనబడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడు తాగింది ఇంకోనికి తాగడం, ఇట్లాంటివి చేయడం మనం కనబడతాం. వాళ్ళు తాగి చెడిపోయేదే కాకుండా షాప్కి వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అని కలిగిస్తారు. ఆ స్మోక్ వల్ల ఇతరులకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని ఇంగితన జ్ఞానం లేకుండా తాగుతూ అంటారు. దీంట్లో ఒక 7,000 రసాయన కెమికల్స్ను విడుదల చేస్తుంది ఆ పొగ, స్మోకింగ్ పొగ. దాంట్లో 250 హానికరమైన కెమికల్స్ ఉంటాయి. ఒక 70 మాత్రము క్యాన్సర్కు సంబంధించిన కారకాలు ఉంటాయి. ఇందులో నికోటిన్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఎట్లా అంటే అది నికోటిన్ అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, స్మోకింగ్ చేయడం వల్ల టెన్షన్స్ తగ్గిస్తుంది అని ఒక బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ అది ఏమి చేస్తుంది అంటే డోపమిన్ బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ కాగానే కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక అదే సంతోషపడి దానికి అలవాటు పడడము, జీవితాన్ని ఆగం చేసుకోవడం చేస్తారు. ఇంకోటి దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ అని ఉంటుంది. అది ఆక్సిజన్ కంటే 200 రెట్లు మనకు హెమోగ్లోబిన్ని సరఫరా కాకుండా చేస్తుంది. దానివల్ల మనకు రక్తపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి టార్ అనేది ఉంటుంది, చాలా వెరీ ఇంపార్టెంట్. టార్ అనేది ఊపిరితిత్తులలోకి చేరుకొని మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడము, న్యూమోనైటిస్ రావడము ఇట్లాంటివి చేస్తాయి. ఈ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. మనం థియేటర్లో కానీ అక్కడక్కడ చూస్తున్నా కూడా దాన్ని ఏదో నామకే వస్తువు చూడడం కానీ, మస్తు మంది ఇప్పుడు స్మోకింగ్కు చాలా అలవాటు పడి అది ఒక ప్యాషన్ అయిపోయింది. లేడీస్ కూడా తాగుతున్నారండి స్మోకింగ్. ఆ పొగ వల్ల చాలా ఇబ్బందికరము. అది తాగి ఊపిరితిత్తులు ఖరాబ్ అవడము, హార్ట్ అటాక్ రావడము, ఇట్లాంటి చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేసుకోండి. దానివల్ల కుటుంబాలు ఆగమవుతున్నది. ఈ చిన్న టీనేజ్ పిల్లలు మాత్రము ఒకడు తాగంగానే ఇంకోడు ఆటోమేటిక్గా తాగుతున్నారు. అంటే వాడు తాగంగానే వీడు కూడా అలవాటు అయి చెడిపోతున్నారు. ఈ స్మోకింగ్ చాలా డేంజరస్గా ఉంది.